అక్రమ సంబంధం, అభిమాని హత్య, ఈ రెండింటి కారణాల వల్ల తమిళ హీరో దర్శన్ జైలు పాలయ్యాడు. జైలు పాలైనాక జైల్లో పెట్టే భోజనం అనేది ఆయనకు నచ్చట్లేదంట. కనీసం ఇంటి నుంచి మంచి భోజనాన్ని తెప్పించని అధికారులతోని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అక్రమ సంబంధాలు, హత్యలు అనే ఇటువంటి చెడు కార్యక్రమాల వల్ల రాజలాగా బతికిన వ్యక్తి కూడా భిక్షాటన ఎత్తాల్సిన దుర్గతి పడుతుందని చెప్పడానికి దర్శనే ప్రత్యక్ష సాక్షి. అసలు ఇంతకీ ఈ అభిమాని ఎవరు అంటే, ఆ మధ్య వార్తలలో స్ప్రెడ్ అయినటువంటి రేణుకాస్వామి అనే వ్యక్తిని తన అక్రమ సంబంధంతో ఉన్న మహిళకు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టిండనే కోపాన్ని తట్టుకోలేక తన అనుచరులతో దర్శన్ అనే వ్యక్తి ముక్కలుగా నరికించి మురికి కాలువలో పడేసిండని వార్త వైరల్ అయ్యింది. ఆ వార్తలో నిజ నిర్ధారణ జరిగే కార్యక్రమంలో దర్శన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ జైల్లో పెట్టినప్పుడు ఆయనకు రావాల్సిన ఫుడ్డు మంచిగా రావట్లేదని ఇప్పుడు ఫుడ్ కోసం కొత్తగా ఆయన పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేసి అడుక్కునే దుస్థితి పట్టింది. ఇది రియలైజేషన్ అంటే.